సీఎం గారు ప్రతిసారి కూడా మాకు అందరికి కూడా చెప్పేసిన విషయమే. ఎందుకంటే గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక క్రైసిస్ సంభవించినటువంటి సందర్భంలో కూడా చాలా సమయస్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు అందరిని అలర్ట్ చేయటం గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో కాకినాడ తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో గాని, అలాగే కృష్ణకు వరదలు వచ్చినప్పుడు సందర్భంలో గాని, మరి ఇప్పుడు సీనియర్ నాయకులు చెప్తా ఉంటారు. ఎందుకంటే మేము అప్పుడు చిన్నాళ్ళైనా ఆ రోజు కృష్ణకు వరదలు వస్తే సీఎం అక్కడ బ్రీచెస్ పడుతున్నాయండి దీనికని చెప్తూ ఉంటే కరకట్టుకి ఇమ్మీడియట్ గా సిమెంట్ బస్తాలు పంపించారండి. సిమెంట్ బస్తాలు లోడ్లు పంపించారని వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే అంత క్రైసిస్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత మనం తితిరి తుఫాన్ చూసాం, హుద్హుద్ తుఫాన్ చూసాం, మొన్న కృష్ణ వరదలు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కృష్ణ వరదలు చూసాం. ఇవన్నీ కూడా సీఎం గారు డైరెక్షన్ లో అధికారులందరూ కూడా అప్రమత్తం చేయటం, యావత్ యంత్రాంగం మొత్తం కూడా ప్రజాప్రతినిధులు గాని, మంత్రులు గాని అందరూ కూడా ఫీల్డ్ లోనే ఉండి ప్రజలకు ఒక పక్క ధైర్యం చెప్తూ ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదని చెప్పి, అట్లాగే మనం ఆస్తి నష్టాన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పి ముందే ప్రికాషన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనం అసలు నెగ్లిజిబుల్ గా అసలు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు అసలుది మెయిన్ ఉంది. దానికి కూడా ఎన్యూమరేషన్ కు సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రపోజల్స్ కూడా పంపించడానికి ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. అధికారులందరూ కూడా ఫీల్డ్ లో ఉండి వాళ్ళు కానీ, ఫిషరీస్ కానీ, హార్టికల్చర్ కానీ, అలాగే వీవర్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి సీఎం గారికి, మరి కంట్రోల్ రూమ్ లోనే కూర్చుని మనందరం మానిటర్ చేస్తున్న లోకేష్ గారికి, అలాగే యావత్ మంత్రులందరికీ, జిల్లా కలెక్టర్లకి కంట్రోల్ రూమ్స్ పెట్టారు. అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టడం, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేయటువంటి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఆ కంట్రోల్ రూమ్ లో కూర్చుని R&B, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అక్కడే కూర్చుని మానిటర్ చేయటం, మండలాల వారిగా కూడా మానిటర్ చేయటం, అన్ని కూడా ముందే కట్టర్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో తెచ్చుకోవడం. ఇది నిజంగా ఇది సమయం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆయన చేసినటువంటి ఇనిషియేటివ్ ని మన అందరూ రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజు అభినందిస్తా ఉన్నారు. ఓకే, సో రవీంద్ర గారు ఇక్కడ ఒకటి, ఇప్పుడు మచిలీపట్నం కానీ ఓవరాల్ గా మీ ప్రాంతం కానీ మిగతా చోట్ల ఓవరాల్ గా ఎంత నష్టం వాటిల్ని ఆంధ్రప్రదేశ్ లో? ప్లస్ అదేనండి, ఇప్పుడు మా కృష్ణా జిల్లా వరకు దగ్గర 46,000 హెక్టార్లు వరి పంట నష్టపోయింది. కొంత అరటి ఇలాంటి హార్టికల్చర్ సంబంధించింది కొంత ఉన్నాయి, వేరుశనగ ఇలాంటివి ఉన్నాయి. ఓవరాల్ గా ఏదైనా కానీ దగ్గర ఒక 55,000 మందికి రైతులకు నష్టపోయారు దగ్గర దీంట్లో. వాళ్ళందరూ కూడా అంచనాలు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఏమైందంటే మా అదంతా కూడా లేట్ క్రాప్, దానివల్ల జస్ట్ ఇప్పుడే పాలు పోసుకుంటాం. కొంత కోతకు రెడీగా ఉన్న దాన్ని ఏమన్నా ముందే చేయగలిగారా తుఫాన్ వస్తుందని చెప్పి? లేదండి, కోతకి రాలేదు, ఇంకంత దాకా రాలేదు మా ఏరియా అంది కూడా. ఎందుకంటే లేట్ కొద్దిగా మా వాళ్ళు జూలైలో అట్లా వేశారు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే పాలు పోసుకుంటా ఉన్నాయి. పాలు పోసుకున్న టైంలో ఏమవుతుందంటే కంకులు ఒకదానికొకటి గాలి కొట్టుకుని దానికి ఉండే నూగంతా రాలిపోతుంది, ఆటోమేటిక్ గా అది పగిలిపోయింది. ఇప్పుడు తప్పు వస్తుందండి, మీకు మాక్సిమం పంట ఒక 20 to 30% ఏమన్నా వస్తుందేమో కానీ అది కూడా కష్టం. అంతా కూడా తప్పతాలు వచ్చేస్తుంది. ఓకే, సో అంటే 46,000 ఎకరాల్లో వరి ఇంకా మిగతా పంట 46,000 హెక్టార్లు. 46,000 హెక్టార్లు. ఓకే ఓకే, మిగతా పంటలు మిగతా కూడా ఈ తక్కువగానే ఉంటాయండి మా ఏరియా. అప్రాలు, బ్లాక్ గ్రామ్ కొంత ఉంది, తర్వాత అరటి ఉంది, ఇలా తక్కువే ఉన్నాయండి. ఓకే, అరటికి కూడా నష్టం వాటిల్లిందా? అరటి కూడా మరి అది చాలా డెలికేట్ అండి, మొత్తం ఇరిగిపోయినాయి అరటి అంతా కూడా కొద్దిగా. ఎందుకంటే దానికి కూడా 50,000, 60,000 అలా ఖర్చు అయ్యి ఉంటుంది రైతులకి. వరికి కూడా ఈ రోజు ఖర్చులే పెరిగిపోయినాయి. అంతా కూడా పాపం చేశారు కానీ పంట కూడా బాగా వచ్చింది. కానీ దురదృష్టం ఈ తుఫాన్ లో కొద్దిగా రైతులందరూ దెబ్బతిన్నారు. ఓకే, అంటే ఇంకా అదర్ దాన్ క్రాప్ కాకుండా ఇంకా మిగతా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయండి. ఫిషింగ్ బోట్స్ సుమారుగా ఒక 70-80 బోట్లు ఇంకా చేస్తున్నారు ఎన్యూమరేట్ చేయడానికి. అవన్నీ కూడా ఈ డ్యామేజ్ అండి, ఎందుకంటే ఈ గాలికి అటు ఇటు ప్లాట్ఫామ్స్ కొట్టుకుని ఒక బోట్ కొట్టుకుని డ్యామేజ్ అయింది. అలాగే వలలు కూడా ఆ బోట్ లోంచి వలలు కూడా కొన్ని తెగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తీర ప్రాంతంలో చాలా ముందు నుంచే కట్టుదిట్టంగా చేయటం వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదండి. లోతట్టు ప్రాంతాలలో ముందే వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్ తీసుకురావడం కూడా చాలా వర్క్ చేస్తుందండి. ఓకే, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు ఏమన్నా నష్టం వాటిల్లిందా?
అంటే చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ చెట్లు పడి ఎలక్ట్రికల్ పోల్స్ కొంత చోట్ల దెబ్బతిన్నాయి. అవన్నీ కూడా నిన్న నైట్ కి 90% అబౌవ్ కంప్లీట్ చేస్తారు. ఇంకా మిగిలింది కూడా ఇవాళ ఆల్రెడీ కంప్లీట్ 100% ఇవాళ టోటల్ పవర్ కి ఎక్కడ ఇంటరాక్షన్ చేయకుండా అన్ని కూడా రీప్లేస్ చేస్తారండి. పవర్ అయితే 100% ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే కొంత ఈ చెట్లు వచ్చి పడిన ఇళ్ల మీద పడటం ఇలాంటి డ్యామేజ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నారండి, అంచనా వేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ గా ప్రజల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు కానీ ప్రతి ఎమ్మెల్యే గానీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. గతంలో కూడా మేము చూసాము ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడో చోట వాళ్ళు అసంతృప్తి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఎక్కడ కూడా మాకు అందుకే అందరూ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా విఆర్ఓలు కానీ అందరూ కూడా ఫీల్డ్ లోనే ఉండడం, ఆ గ్రామాల్లోనే ఉండడం, అధికారులందరూ కూడా గ్రామాల్లోనే ఉండడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉన్నా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిలీఫ్ క్యాంప్స్ లో కూడా పాలు ఫుడ్ ఇక కూడా లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాటు చేశారండి. ఇంకా వాళ్ళు రాకపోవడం పిలిచినా కూడా రాలేదు. ఇప్పుడు ఎవరైతే క్యాంప్స్ కూర్చున్నారో వాళ్ళందరికి కూడా ఇవాళ మినిమం 3,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. ముగ్గురు ఇద్దరుంటే మనిషికి 1,000 రూపాయలు చొప్పున 2,000, ముగ్గురు నలుగురు ఉన్నా కూడా 3,000 రూపాయలు రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. జగన్ ఇవాళ వచ్చారు, రివ్యూ చేశారు. దాదాపు 15 లక్షల ఎకరాల పైగా నష్టం వాటిల్లిందని కూడా చెప్పారు ఆయన. చెప్పడం ఆయన దగ్గర తెలిసిందే కదా జగన్ గారి సంగతి. గతంలో ఎప్పుడు కూడా పట్టించుకున్న నాదు లేదండి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు చూసాం కదా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా కనీసం కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. రైతులు పంటలు దెబ్బతిన్నా కూడా పంటలకి ఎన్యూమరేట్ చేయడానికి కూడా లేదు. వాళ్ళ గవర్నమెంట్ లో ఏ సీజన్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ సీజన్ లో పంట నష్టం జరిగినా వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము, ఆ విధంగా జరగాలి అని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. ఆయన చెప్పేది ప్రకటనలు మీద ఆర్భాటంగా ప్రకటనలు తప్ప వాస్తవంగా పనులు శూన్యం, సహాయ పనులు కనిపించట్లేదు. అలాగండి ఇక్కడ ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఇంకెంతగా దురదృష్టం ఉంది. మనకి ఈ రాష్ట్రంలో గతంలో కొద్దిసేపు పూర్వం గానీ లేదంటే పక్కన తమిళనాడు కానీ ఎవరికన్నా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి సహాయ సహకారం చేస్తారు. మేము కూడా గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ రిలీఫ్ మేము మా వంతు మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడే సరైనటువంటి పరిస్థితి చేయలేదు. ఇవాళ మొత్తం కూడా ఎన్యూమరేట్ చేస్తాం, దానికి తగ్గట్టుగా అన్ని కూడా అందరికి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏం ఆరోపించారంటే గతంలో మొత్తం ప్రభుత్వమే బీమా చేసింది, 85 లక్షల మంది రైతులు ఉంటే 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్ చేశారు. ఇప్పుడు కేవలం లోన్ తీసుకున్న 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఉంది. దీనివల్ల చాలా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం 2 ఏళ్లుగా బీమా కట్టట్లేదు. 5 ఏళ్లలో బీమా కట్టడం వల్ల వైఎస్ఆర్సీపీ హయాంలో 7,802 కోట్ల పరిహారం దొరికింది. ఈ బీమా కట్టకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం వాటిల్లింది అని చెప్తున్నారు. ఇంకా అసలు స్టార్టింగ్ లో జరిగింది మొన్న నిన్నందరికీ కూడా అన్ని నార్మల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవాళ ఎన్యూమినేషన్ జరుగుతుంది. ఇవాళ ఇంకా ఏదో ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడుతుంది. అసలు ఇన్సూరెన్స్ కట్టందే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కింద కూర్చున్న రైతుల కోసం ఆ రోజున కనీసం ఆయన మైక్ ఇవ్వకపోతే కింద కూర్చుని అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ మేము ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా ఇవాళ మొత్తం అంచనా చేస్తాం. మొన్న విజయవాడ వరదలే చూడండి, వరదల్లో ఏ ఒక్కరన్నా మాకు నష్టం జరిగిందని చెప్పి వచ్చినటువంటి వీళ్ళు రెచ్చగొట్టాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలకి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాళ్ళందరికీ ఐడియా ఉంది. ప్రశంసలు ఆ రోజున పెద్ద ఎత్తున రిలీఫ్ కూడా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి డొనేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక్క పైసా ఎవరికి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్ప ఈయనకి చేతగాయింది ఏమి. ప్రజలకి జవాబుదారులు వీళ్ళకి కాదు జవాబుదారి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ప్రజలకి చెప్తాం, ప్రజలకి అన్ని చేస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటూ అమలాపురంలో కూడా మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఏరియాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటు కృష్ణా జిల్లా వచ్చారు, అవినగడ్డకు వచ్చి
ఆ కోడూరు దగ్గర రైతులందరితో కూడా ఇంటరాక్ట్ అవడం కూడా జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఫీల్డ్ లో వర్క్ చేస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏరియల్ సర్వీస్ జనాల మధ్యకి వచ్చే పరిస్థితి, వరదల గట్టు తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇంకా అది మన దురదృష్టం. ఎందుకంటే డెమోక్రసీలో మరి ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, తప్పదు. మేము ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. ఓకే 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 థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి. సో నరవర వేణుగోపాల్ రెడ్డి గారు విన్నారు కదా, ఒకటి అక్కడ అంతా అప్రమత్తంగా ఉన్న 46 లక్షల ఎకరాల్లో